మనం ఇవాళ థర్డ్ ఎగ్జాంపుల్ నేర్చుకుంటున్నాము డిగ్రీస్లో. దీని పేరు ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటారు, ది బెస్ట్ ఆఫ్ ఆల్ అంటారు. అన్నిటికంటే మిన్న అని దీన్ని గుర్తుంచుకోవాలి. ఏమేమి చేంజెస్ అనేది నేను ఇక్కడ ఇచ్చిన. రోజ్ ఈజ్ ది బెస్ట్ ఫ్లవర్ ఆఫ్ ఆల్. అన్ని పుష్పాలల్లో గులాబీ మంచిది, అన్నిటికంటే మంచి అందమైన సుందరమైన పుష్పం అన్నమాట. దాన్ని కంపారిటివ్ మార్చాలంటే రోజ్ ఈజ్ బెటర్ దాన్ ఆల్ అదర్ ఫ్లవర్స్ అనాలి. ఇక్కడ ఏమేమి చేంజ్ చేసి వచ్చినాయి? రోజ్ సబ్జెక్ట్ అట్లనే ఉంది. సబ్జెక్ట్ అట్లనే ఉంది. ఆబ్జెక్ట్ అట్లనే ఉంది. ఫ్లవర్స్ అనేది ప్లూరల్ అయింది. బెటర్ దెన్ ఆల్ అదర్ అని ది బెస్ట్ ఆఫ్ ఆల్ బై బెటర్ దెన్ ఆల్ అదర్ అని. ఇది కంపారిటివ్ డిగ్రీ. బెటర్ దాన్ అనేది ప్రిపోజిషన్, ఆల్ అదర్ అనేది ఇంకొక యాడ్వర్బ్. ఫ్లవర్స్ అనేది ప్లూరల్లా రాయాలి. అన్ని పువ్వుల కంటే రోజ్ గులాబీ పువ్వు అన్ని పువ్వుల కంటే అందమైంది అని. సబ్జెక్ట్ అట్నే ఉంది, వర్బ్ అట్నే ఉంది. ది బెస్ట్ ఆఫ్ ఆల్ బై బెటర్ దెన్ ఆల్ అదర్ అని రాస్తాం. అన్ని పుష్పాల కంటే ఈ ఫ్లవర్స్ అనేది ఆబ్జెక్ట్ ప్లూరల్ ఉంటుంది అన్ని పూల కన్నా. ఇప్పుడు నో అదర్ ఫ్లవర్ పాజిటివ్కి వచ్చేవరకే ఏ పువ్వు కూడా సో గుడ్ యాజ్ రోజ్. నో ఇళ్ళనే నాట్ వచ్చింది అనమాట. నో అదర్ ఫ్లవర్ ఈజ్ సో గుడ్ యాజ్ రోజ్. ఏ పువ్వు కూడా గులాబీ అంత అందంగా లేదు. ఇక్కడ యాజ్ గుడ్ యాజ్ రోజ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ కంపారిటివ్ నుంచి పాజిటివ్ మారేటప్పుడు మొట్టమొదలే నో అదర్ అని రాయాలి. ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది ఆబ్జెక్ట్ పోయి సబ్జెక్ట్ మారుతుంది. నో అదర్ ఫ్లవర్ ఈజ్ బీ ఫామ్ వర్బ్. ఏ టెన్స్ ఉంటే ఆ టెన్స్ని. సో అనేది యాడ్వర్బు, యాజ్ కూడా యాడ్వర్బే. ప్రిపోజిషన్ రాను కూడా ఇది గుడ్ అనేది అడ్జెక్టివ్ ఉంది కాబట్టి పాజిటివ్ డిగ్రీలో ఉన్న అడ్జెక్టివ్ ఇది. యాజ్ అనేది ప్రిపోజిషన్. ఈ రోజ్ అనేది సబ్జెక్ట్ పోయి ఆబ్జెక్ట్ అయింది. అర్థం ఏంది? నో అదర్ ఫ్లవర్ ఈజ్ సో గుడ్ యాజ్ రోజ్. ఏ పువ్వు కూడా గులాబీ అంత అందంగా లేదు అని. ప్రకృతిసిద్ధంగా గులాబీ అంత అందంగా ఉంటుంది కాబట్టి. ఇవన్నీ ఎగ్జాంపుల్. చేంజింగ్ టు అదర్ డిగ్రీస్ అండర్లైన్ చేయాలి. ఎవరెస్ట్ ఈజ్ ది టాలెస్ట్ మౌంటైన్ ఆఫ్ ఆల్. దీని ప్రకారంగానే ఎవరెస్ట్ ఈజ్ ది టాలెస్ట్ అనేది కంటేమో ది బెస్ట్ అని ఉంది. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ టాలెస్ట్ మౌంటైన్ ఆఫ్ ఆల్. అన్ని పర్వతాల కంటే ఎవరెస్ట్ ఎత్తైన పర్వతం. ఇప్పుడు దీన్ని కంపారిటివ్ చేయాలంటే ఈ రూల్ ప్రకారంగా ఎవరెస్ట్ ఈజ్ అట్లనే ఉంటుంది. ఎవరెస్ట్ ఇక్కడ టాలెస్ట్ అంటే టాలర్ దాన్ అని వస్తుంది. ఎవరెస్ట్ ఈజ్ టాలర్ దాన్ ఆల్ అదర్ మౌంటైన్స్. అన్ని పర్వతాల కన్నా ఎక్కువ ఎత్తుగా ఉంటుంది. ఎవరెస్ట్ ఈజ్ టాలర్ దాన్ ఆల్ అదర్ మౌంటైన్స్ అని. దాని ప్రకారంగా చేసుకోవాలి. సులభం అన్నమాట, చాలా సులభం. మేమేం చేంజెస్ అవుతున్నాయని అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఈజీగా చేసుకోవచ్చు. మీరు పాజిటివ్కి వచ్చే వదలు ముందు నో అదర్ అని రాయాలి. ఇక్కడ నో అదర్ మౌంటైన్ అనాలి. నో అదర్ మౌంటైన్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ అనాలి. యాజ్ గుడ్ యాజ్ అనేది గుడ్ అనేది ఎందుకు తీసుకున్నాం? గుడ్, బెటర్, బెస్ట్, సూపర్లేటివ్. గుడ్ ఏమో పాజిటివ్, బెటర్ కంపారిటివ్, ది బెస్ట్ అనేది సూపర్లేటివ్. దాన్ని నేర్చుకొని మనం జ్ఞాపకం ఉంచుకోవటానికి అవి. ఏదన్నా రాని
ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ అవుతుంది ఇలా. నో అదర్ ఫ్లవర్, ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ ఏది లేదు అంత అందంగా. సో గుడ్ యాజ్ రోజ్ అని అన్నాం కదా, ఇక్కడ నో అదర్ మౌంటైన్ ఈజ్ సో టాల్ యాజ్ ఎవరెస్ట్ అని రాయాలి. ఈ ఎవరెస్ట్ ఆబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ పోయి ఆబ్జెక్ట్ మారుతాయి కదా చూడండి. నో అదర్ అని రాయాలి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. మౌంటైన్ అనేది నో అదర్ మౌంటైన్, వర్బ్ వాడినాము. సో వాడినా యాజ్ వాడినా అక్కడ దాని అర్థం అంతే. సో గుడ్ యాజ్ అన్నా యాజ్ గుడ్ యాజ్ అన్నా. సబ్జెక్ట్ ఇక్కడ ఎవరెస్ట్ అనేది ఆబ్జెక్ట్ పోయి సబ్జెక్ట్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ వేళ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ పద్ధతి ప్రకారంగా ఈజీగా ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. ఫోర్త్ ఎగ్జాంపుల్ ఇది. దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ అంటారు, అంటే చాలా ఉన్నాయి అందులో ఇది ఒకటి అన్నట్టు. రాణి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ క్లాస్. ఒక 5-6 మంది మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, అందులో ఏమో ఒకటి అన్నమాట. అప్పుడు రాణి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్, ఒకానొక మంచి విద్యార్థిని ఆఫ్ అవర్ క్లాస్. ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్న 4వ ఎగ్జాంపుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని మనం గుర్తుంచుకోవాలి. మరి కంపారిటివ్ వరకు రాణి ఈజ్ బెటర్ దెన్ మోస్ట్ అదర్ స్టూడెంట్స్ అనాలి, ఆఫ్ అవర్ క్లాస్ అని రాయొచ్చు. ఇక్కడ మోస్ట్ అదర్ అని వాడాలి. బెటర్ దెన్ పోయి మోస్ట్ అదర్ అయింది, ఆబ్జెక్ట్ ప్లూరల్ అయింది. రాణి ఈజ్ బెటర్ దెన్ మోస్ట్ అదర్ స్టూడెంట్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఈడ ఆబ్జెక్టే ఉంది, సబ్జెక్టే ఉంది, వర్బే ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ పోయి బెటర్ దెన్ మోస్ట్ అదర్ అయింది. స్టూడెంట్స్ ఇది ఆఫ్ అవర్ క్లాస్ అని రాయొచ్చు, రాయాలి కొట్టలేను. ఇప్పుడు పాజిటివ్కి వచ్చే వరకు ముందే వెరీ ఫ్యూ స్టూడెంట్స్ అని రాయాలి, చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. వెరీ ఫ్యూ అని వాడాలి అక్కడ చూడండి, వెరీ ఫ్యూ అని. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ మారి ప్లూరల్ అవుతుంది. స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ మారింది. వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ ప్లూరల్ కింద కాబట్టి బీఫామ్ వర్బ్ ఆర్ వాడినాం. యాజ్ గుడ్ యాజ్ అంటే ఈమంత తెలివికల్ల వాళ్ళు మంచి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అన్నమాట. యాజ్ గుడ్ యాజ్ రాణి సబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అయింది. ఇన్ అవర్ క్లాస్ అనేది ఫ్రేజ్. దాన్ని బట్టి ఇవన్నీ రాయొచ్చు మీరు. బంగ్లాదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐడియాలజికల్ ముస్లిం కంట్రీస్. అది మతపరమైనటువంటి దేశం. అది అక్కడ మత పెద్దలే పరిపాలిస్తుంటారు. సైన్యం మత పెద్దలు చెప్పినట్టు వింటారు. అక్కడ మన దగ్గర అట్లా అన్ని మతాల వాళ్ళకి ఈక్వల్గా మనం హానా చేస్తాము. మతానికి పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఇక్కడ ఇప్పుడు బంగ్లాదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐడియాలజికల్ ముస్లిం కంట్రీస్. ముస్లిం కంట్రీస్లలో ముస్లిం మతాన్ని పాటించేటువంటి ఒకానొక దేశం ఇది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఐడియాలజికల్, చాలా ఎక్కువ పాటిస్తారన్నమాట. పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ముస్లింకి ఐడియాలజికల్ అది. ఇప్పుడు దీన్ని కంపేర్ చేయాలంటే బంగ్లాదేశ్ ఈజ్ మోర్ ఐడియాలజికల్ దాన్ అనాలి. రెండు ఐడియాలజికల్ రెండు సిలబుల్స్ ఉన్నాయి, రెండు పదాలు ఉన్నాయి కాబట్టి మచ్ మోర్ అని వాడతారు అన్నమాట.
Bangladesh is more ideological than most other countries, Muslim countries, most other Muslim countries. This is the fifth example. ఇది నాట్ ది బెస్ట్ అంటే నెగటివ్ అన్నమాట. మొదటి ది బెస్ట్ ఆఫ్ ఆల్కు ఇది నెగటివ్, నాట్ ద బెస్ట్ ఆఫ్ ఆల్, అన్నిటికంటే మంచిదేం కాదు అన్నమాట. హరి వాజ్ నాట్ ది క్లెవరెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ స్టూడెంట్స్. హరి అందరు విద్యార్థుల కన్నా పెద్ద తెలివికల్లోడు ఏం కాదు అన్నాడు. ఇక్కడ హరి సబ్జెక్టు వాజ్ బీఫార్మర్ టు నాట్ నెగటివ్. ది క్లెవరెస్ట్ ఎప్పుడైనా సూపర్లేటివ్ ముందు ది వాడాలి. ఆఫ్ ఆల్ అందరికన్నా, ఆఫ్ ఆల్ అదర్ స్టూడెంట్స్, ఆఫ్ ఆల్ అదర్ స్టూడెంట్స్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మనం కంపేర్కి పోతే హరి సబ్జెక్ట్ అట్నే ఉంటుంది, వాజ్ బీఫామ్ వరకు నెగటివ్ అట్నే ఉంటుంది. ది క్లెవరెస్ట్ పోయి క్లెవరర్ దాన్ అవుతుంది. ఆ ఫాల్ బదులు దాన్ అని కంపేర్ టు మనం ప్రిపోజిషన్ వాడాలి. ఆల్ అదర్ స్టూడెంట్స్ అనేది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఆబ్జెక్ట్ అట్నే ఉంది, సబ్జెక్ట్ అట్నే ఉంది, ఆబ్జెక్ట్ అట్నే ఉంది. మారింది ఏంది? నాట్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ అని బదులు నాట్ ది క్లెవరెస్ట్ ఆఫ్ ఆల్ అనాలి. కంపారిటివ్లో నాట్ క్లెవరర్ దెన్ ఆల్ అదర్ అనాలి. నాట్ బెటర్ దెన్ ఆల్ అదర్ అని మనం గుర్తుంచుకొని నాట్ క్లెవరర్ దెన్ ఆల్ అదర్ అని అట్లా. మరి పాజిటివ్లో సమ్ అదర్ అని తీసుకోవాలి. సమ్ అడ్జెక్టివ్ ఇది, సమ్ అదర్ ఈ ఆబ్జెక్ట్స్ సబ్జెక్ట్ అవుతుంది, ప్లూరలే. సమ్ అదర్ స్టూడెంట్స్ ఆర్ బీఫామ్ వర్బ్ టు. ఇక్కడ అట్లీస్ట్ అనేది ఒక యాడ్ వర్బ్ వాడాలి. సో కానీ యాజ్ కానీ వాడి పాజిటివ్ డిగ్రీ క్లెవర్ వాడాలి. యాజ్ హరి, యాజ్ రాసినాక సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ను మార్చాలి. అక్కడ క్లియర్గా ఇచ్చినాను. సమ్ అదర్ అని రాయాలి, ఆబ్జెక్ట్ రాయాలి. సమ్ అదర్ స్టూడెంట్స్ అన్నాము, ప్లూరల్ ఉంది. అట్లీస్ట్ యాజ్ గుడ్ యాజ్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఇక్కడ అట్లీస్ట్ యాజ్ క్లెవర్ యాజ్ అని తీసుకోవాలి, యాజ్ క్లెవర్ యాజ్ అని. తర్వాత సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చినాము. దీన్ని బట్టి మనము సమ్ అదర్ వారియర్స్ వర్, కొంతమంది యుద్ధ వీరులు, వారియర్స్ అంటే యుద్ధ వీరులు, వర్ అట్లీస్ట్ యాజ్ గ్రేట్ యాజ్ సుగ్రీవ. కొంతమంది సుగ్రీవుని కన్నా గొప్ప వీరులు ఉండిరి అన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇమ్మీడియట్గా కంపారిటివ్లో హరి బదులు సుగ్రీవ అని రాయాలి. ఇది సమ్ అదర్ అని రాయాలి. ఇప్పుడు ఇది పాజిటివ్లో ఉంది, మనం కంపారిటివ్లోకి పోవాలి, సూపర్లేటివ్ పోవాలి. లేకపోతే ఇప్పుడు సుగ్రీవ వై ఆబ్జెక్ట్ వై సబ్జెక్ట్. అది సుగ్రీవ వాజ్ నాట్ సో గ్రేట్ యాజ్ సమ్ అదర్ వారియర్స్ అని రాయాలి. అట్లా సూపర్లేటివ్ పోతే సుగ్రీవ వాజ్ నాట్ ది మోస్ట్ నాట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అనాలి. సుగ్రీవ వాజ్ నాట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ వారియర్స్ అనాలి. ఆల్ అదర్ వారియర్స్, స్టూడెంట్స్ అన్నది వారియర్స్ అంతే. కొద్ది ప్రయత్నం చేస్తే ఈజీగా దీన్ని చూసుకుంటుంది, మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవాలి. రైట్. కరెక్షన్స్. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం సచ్ యాజ్ ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ, ఎవర్ అంటే ఎప్పుడైనా, ఆఫెన్ అంటే తరచుగా,
సెల్డమ్ అంటే అప్పుడప్పుడు, నెవర్ అంటే ఎప్పుడు కాదు, సమ్టైమ్స్ అంటే కొన్నిసార్లు, ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా, జనరల్లీ సాధారణంగా, రేర్లీ అరుదుగా, షుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ ది వర్బ్స్ దే క్వాలిఫై. ఒక వాక్యంలో రాసేటప్పుడు వెర్బ్ ముందు వాడాలి. ఈ స్పీక్స్ ఆల్వేస్ ట్రూత్ అని అనొద్దు, ఈ ఆల్వేస్ స్పీక్స్ ట్రూత్ అనాలి. ఈ స్పీక్స్ ముందు ఈ యాడ్వర్బ్ రావాలి. ఈ పదాలు ఏ పదమైనా వర్బ్ ముందు, మెయిన్ వర్బ్ ముందు రావాలి. అది కరెక్ట్ అన్నమాట. ఈ కమ్స్ హియర్ ఆఫెన్ టు సీ మీ. అతని ఇక్కడికి తరచుగా వస్తుంటాడు అన్నమాట. ఈ ఆఫెన్ అనేది యాడ్వర్బ్, ఈ కమ్స్ ముందు రావాలి. ఈ ఆఫెన్ కమ్స్ హియర్ టు సీ మీ అట్లా. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లా విచ్ ఈజ్ ది బిగ్గెస్ట్ డ్యామ్ ఇన్ తెలంగాణ స్టేట్? ది బిగ్గెస్ట్ డ్యామ్ ఇన్ తెలంగాణ ఈజ్ నాగార్జున సాగర్ డ్యామ్. అది ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఈ రెండింటికి ఒకటే డ్యామ్ ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ ల్యాండ్ కొంత ఆంధ్రలో ఉంది, కొంత తెలంగాణలో ఉంది. అటు సైడ్ ఆంధ్ర, ఇటు సైడ్ తెలంగాణ. కాబట్టి పాపులేషన్ బట్టి వాటర్ షేరింగ్ ఉంటుంది. మన పాపులేషన్ 4 కోట్లు, వాళ్ళ పాపులేషన్ 7 కోట్లు, 6 కోట్లేమో. దాన్ని బట్టి పంపకం ఉంటుంది. ఇక్కడ విచ్ ఈజ్ ది బిగ్గెస్ట్ డ్యామ్ ఇన్ తెలంగాణ స్టేట్ అంటే ది బిగ్గెస్ట్ డ్యామ్ ఇన్ తెలంగాణ ఈజ్ నాగార్జున సాగర్ డ్యామ్. హూ ఇనాగ్రేటెడ్ ఇట్? ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అప్పటి ప్రధానమంత్రి ప్రారంభించండి. విచ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 1967. 1967లో పూర్తి అయింది. అది 58లో మొదలుపెట్టి 1967లో పూర్తయింది. ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 132 crores 32 lakhs. ఆ రోజులల్లో 132 కోట్ల రూపాయలు ఖర్చు అయిందన్నమాట. హౌ మెనీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ బీయింగ్ ఇరిగేటెడ్ బై ఇట్? ఎంత భూమిని అది సాగు చేస్తుంది? ఇట్ ఇరిగేట్స్ అబౌట్ 9,81,000 lakhs of acres, 9,81,000 acres land and produces electricity for the national grid. జాతీయ ఆదాయం కిందికి లెక్క ఇది. దాని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్. దో స్పెసిఫిక్ ఫిగర్ ఫర్ ఇట్స్ పవర్ అవుట్పుట్ ఆర్ నాట్ ఇమ్మీడియట్లీ అవైలబుల్. ఖచ్చితంగా ఇంత అని ఇవ్వడం లేదు. నెక్స్ట్ వాట్ ఆర్ ది అదర్ సోర్సెస్? ఫిషరీస్, అక్కడ కూడా పెంపకం, చేపలు కూడా పెంపకం ఉంటుంది. మరి తెలంగాణ అన్నాం కాబట్టి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ KLIP ఈజ్ ద లార్జెస్ట్, దో నాట్ ఏ సింగిల్ డ్యామ్. అది ఒకటే కాదు, దాని కింద 2-3 డ్యామ్లు ఉన్నాయి. దో నాట్ ఏ సింగిల్ డ్యామ్ ఈజ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది గోదావరి నదిలో నుంచి ఎత్తిపోతల పథకంతో. అండ్ సిగ్నిఫికెంట్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ. ప్రపంచంలో ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది లేదు. దురదృష్టవశాత్తు 2 పిల్లర్స్ కుంగిపోవడం, అది తెలంగాణకు మళ్ళా దాని ప్రాజెక్ట్ ఏం చేస్తారో ఏం సంగతులు. వీళ్ళు వాళ్ళ మీద అనడమే సరిపోయింది 2 ఏళ్ళ నుంచి. స్పెల్లింగ్ టెస్ట్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. Here are the correct answers to the exercise given yesterday. Check your answers and write mistaken each one 5 times correctly.
ఆపర్చునిటీ OPPOR ఉన్నది ఇక్కడ. ఇడనే APPOR ఉంది. ఇడనే OPPAR ఉంది, TUNITY ఉంది. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ స్పెల్లింగ్. యూ హ్యావ్ టు రైట్ 5 times. ఎందుకు రాయాలి? ఇక మళ్ళీ ఆ వర్డ్ వచ్చినప్పుడు మనం తప్పు చేయమన్నమాట. ఆప్టిమిస్టిక్ ఆశావాది, OPTIMISTIC. ఇక్కడ OPTE ఉంది, MISTIC ఉంటే ఇక్కడ OPTME ఉంది, ఇక్కడ MI ఉంది, MI ఇది. ఏ ఈజ్ కరెక్ట్. ఆప్టిమిస్టిక్ ఆశావాది అన్నమాట. ఆక్యుపేషన్ వృత్తి. వాట్స్ యువర్ ఫాదర్స్ ఆక్యుపేషన్ అంటే మీ నాన్నగారు ఏం వృత్తి చేస్తాడని. సి ఈజ్ కరెక్ట్. OCCU PATION. OCCU TAPON. ఈ ఎక్కువ ఉంది ఇలా. OCCU PATION. ఇక్కడ ACC ఉంది, అక్కడ OCC ఉంది. సో సి ఈజ్ కరెక్ట్. అక్కరెన్స్ OCCUR ANCE. ఇక్కడేమో OCCR ENC ఉంది. OCCR ENCE ఉంది. ఇక్కడ R ఒక్కటే ఉంది, ఇక్కడ డబుల్ R ఉన్నది. అక్కరెన్స్. దిస్ ఈజ్ ది కరెక్ట్. OCCURR ENCE అన్నమాట. ఆర్గనైజేషన్ ORGANISATION ORGANIZATION. దిస్ ఈజ్ ది కరెక్ట్. ZA ORGANISA ఉన్నది. సో B ఈజ్ కరెక్ట్. ఆర్గనైజేషన్ అంటే నిర్వహణ. These you have to search for the correct spelling. Parliament, perseverance, pharmaceutical, ఔషధ సంబంధమైన. Pronunciation, recommend. We will give the answer next day. మనం ఇది బాగా గమనించుకోవాలి. ఐ టోల్డ్ యూ ఎట్ ద బిగినింగ్ దట్ సి ఈవెన్ ఏ కామన్ నౌన్ విల్ ఆల్సో యూజ్డ్ యాజ్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ అని చెప్పాను కదా. ఆ దానికోసం ఒక్కటే ఈ వెర్బ్ ఎనేబుల్ అని ఉంది. అది ఎబిలిటీ అనేది నౌను, ఏబుల్ అనేది ఎడ్జెక్టివ్. యాడ్ వన్ ఏబ్లీ యాడ్ వర్బ్ అన్నమాట. అగ్రి అనేది వెర్బ్, అగ్రిమెంట్ నౌన్, అగ్రియేబుల్ ఎడ్జెక్టివ్, అగ్రియేబ్లీ యాడ్వర్బ్. అమేజ్ ఆశ్చర్యపరచడం, అమేజ్డ్ ఎడ్జెక్టివ్ ఇది. అమేజ్మెంట్ నౌన్, అమేజింగ్లీ. LY వచ్చినాయి అన్నీ అడ్వర్సే. ఏ పదానికైనా LY వచ్చినాయంటే అడ్వర్స్ అన్నమాట. యాడ్ అంటే ఇది వెర్బ్ కలపడం. అడిషనల్ ఎడ్జెక్టివ్, ఎడిషన్ నౌన్, అడిషనల్లీ యాడ్వర్బ్. ఆర్గ్యూ వెర్బ్, ఆర్గ్యుమెంట్ నౌన్, ఆర్గ్యుయబుల్ వాదించదగిన, ఆర్గ్యుయబ్లీ యాడ్వర్బ్. అడ్మైర్ పొగడ్త, అడ్మిరేషన్ పొగడడం, అడ్మైరబుల్ ఎడ్జెక్టివ్, అడ్మైరబ్లీ LY పొగడుతుగా. ప్రీపోజిషన్స్లో వైల్ అవే, వైల్ అంటే ఎప్పుడైతే అని అనుకోవద్దు. ఆ రెండు కలిపితే వైల్ అవే అంటే కాలాన్ని వృధా చేయకు
చేయు అని పదం. వైల్ అవే అని ఈ రెండు పదాలు కలిసి వస్తే కాలాన్ని వృధా చేయమన్నట్టు. స్టూడెంట్స్ షుడ్ నాట్ వైల్ అవే బిఫోర్ ఎగ్జామ్స్. పరీక్షల ముందు విద్యార్థులు కాలాన్ని వృధా చేయరాదు. చదువుతూ వాళ్ళ కొద్దిగా ఆస్తి వస్తే అక్కడిక్కడ 5 minutes మెడిటేషన్ చేసుకోవాలి, ధ్యానం. మెడిటేషన్ మీన్స్ ఒక వస్తువు పైన మనసు నిలపడం. దాన్నే శ్వాస మీద దాస అంటారు. వచ్చేపోయే గాలి మీదనే కొద్దిసేపు ఫస్ట్ అది ఒకరిని ఉన్నాడు, ఒక 30 seconds, తర్వాత 50 seconds, తర్వాత 80 seconds, 1 second. డైలీ ఇంత పెంచుకుంటూ పోవాలి. 2 minutes కనుక నిలిపితే మన కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది అని. దాన్ని స్టూడెంట్స్ షుడ్ నాట్ వైల్ అవే బిఫోర్ ఎగ్జామ్స్ అంటాం. యాస్ట్ వచ్చిందంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలి, చదువుకోవాలి. టీ తాగాలి. టీ తాగుతుంటారు, చల్ల తాగుతారు కొందరు. అట్లా వేరౌట్ అంటే పాడైపోవు. ఇఫ్ వీ వేర్ ఎనీ గుడ్ డ్రెస్ డైలీ, మంచి డ్రెస్ పట్టించిండు నాన్న అని చెప్పి రోజు అదే ఇష్టం అనుకో, ఇట్ విల్ వేర్ అవుట్ సూన్, తొందరగా పాడైపోతుంది. మంచి డ్రెస్సులు ఒక 2 పక్కకు పెట్టుకోవాలి. ఎప్పుడన్నా స్పెషల్ అకేజన్ పోయేటప్పుడు వేసుకోవాలి. మామూలుగా యూనిఫామ్ వేసుకునేది కాక. ఇఫ్ వీ వేర్ ఎనీ గుడ్ డ్రెస్ డైలీ ఇట్ విల్ వేర్ అవుట్ సూన్. వేర్ అవుట్ అంటే పాడైపోతాయి. ఈడియం. యానిమల్ స్పిరిట్స్ అంటారు. ఆకతాయి ప్రకృతి అన్న దాని అర్థం. యానిమల్ స్పిరిట్ మీన్స్ ఆకతాయి ప్రకృతి. ఆ టీనేజ్లో ఉన్న వాళ్ళకు 13 నుంచి 19 వరకు టీనేజ్. 13, 14, 15, 16, 17, 18, 19 ఈ టైంలో స్టూడెంట్కు బాగా ఆత్మస్థైర్యం ఎక్కువ, అనుభవం ఉండదు. ఇదంతా అదంతా అని. సమ్ టీనేజ్ చిల్డ్రన్ ఆర్ బై నేచర్ ఫుల్ ఆఫ్ యానిమల్ స్పిరిట్. జస్ట్ ఎట్లా కౌమారి దశలో కొందరు పిల్లలు ఆకతాయి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ లోపల గేయాలు చేస్తుంటారు, ఎవరికొరు ఎక్కిరించుకుంటుంటారు, కొట్లాడుతుంటారు ఊరికనే అట్లా.